హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ శ్రీనివాస్ వ్లాగ్స్. ఏంటి ఈ హడావడంతా అనుకుంటున్నారా? మన ఇంటికి చుట్టాలు వచ్చారండి. అదే మన రాధిక గారు, గీత, కల్పన, పుష్ప గారు వీళ్ళందరూ వచ్చారనమాట. ఏంటి ఆ రోజంతా ఎలా గడిపాము, మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నన్ను ఫాలో అవ్వండి. చికెన్ గ్రేవీ కర్రీ చూస్తున్నారు కదా ఏంటేంటి వెరైటీస్ పెట్టాను ఏంటి వాళ్ళకి అని. అందరం అక్కడ భోజనాలు చేస్తున్నాం అనమాట. అయితే అక్కడ నాటుకోడి చికెన్, అలాగే బాయిలర్ కోడి ఉంటుంది కదా, అదనమాట. 2 రకాలు. అలాగే వెజ్ రైస్, రసం, బెండకాయ ఫ్రై, పప్పు అన్నమాట. ఆ రోజు అందులోని కల్పన గారు వాళ్ళ పాప తినరు, అలాగే నేను కూడా తిన్ను నాన్ వెజ్. మిగతా వాళ్ళంతా అయితే తింటారు. కాబట్టి భోజనం చేస్తున్నారు. భోజనాలు అయిన తర్వాత మేము ఇలా గాజువాక వచ్చామన్నమాట. అక్కడ షాపింగ్కి చూస్తాము. గాజువాక ఎప్పుడు చూడలేదంటే మా పుష్ప గారు, రాధిక గారు వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చారండి. మిగతా వాళ్ళంతా కూడా ఎండాడ నుంచి వచ్చారనమాట. ఇది గాజువాక బయట ఇలా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మన గాజువాక వాళ్ళు ఎవరిని ఈ వీడియో చూస్తే హాయ్ చెప్పండి. ఇదండి. ఇవన్నీ అయిన తర్వాత మన కల్పన అలాగే గీత గారు అయితే వెళ్ళిపోతున్నారనమాట. ఎండాడ దూరం కదా, మేము ఇంకా ఉన్నాము. కాస్త వేరే దగ్గరికి కూడా వెళ్దాము, ఇక్కడున్న వేరే వేరే షాప్స్ అవి చూసుకుందామని వాళ్ళు అయితే క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరిపోయారు. పర్వాలేదు, మరీ ఎక్కువ ఎండ కాదు, మరీ తక్కువ ఎండ కాదు, మధ్యస్థంగా ఉంది. మేము వాళ్ళకైతే బాయ్ చెప్పేసాం. బాయ్ చెప్పి మేము ఇప్పుడు పక్కనే ఉన్న షాప్స్ అన్నీ ఒకటి ఒకటి చూసుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఇది అయితే సిఎంఆర్ అండి. సిఎంఆర్కి వచ్చి కొద్దిగా అలా వీడియో తీశాను. చిన్న షాపింగ్ అన్నమాట. చూడండి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్లో చెప్పారండి, కొద్దిగా తీసేసిన తర్వాత వీడియో తీయకూడదు మేడం అని. సరే, మనం వాళ్ళు అన్న తర్వాత మనం ఎందుకు తీయాలి, ఆపేశానమాట. సిఎంఆర్లో బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. దొరకందంటూ కూడా ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ స్టీల్ కానీ బ్రాస్ కానీ చూడండి ఎంత బాగున్నాయో. ఈ వెరైటీస్ అన్నీ కూడా చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాం అన్నమాట. బిందులు అవి కూడా చాలా బాగున్నాయి. రాగి బిందులు కూడా చూడండి ఎంత బాగున్నాయో. అలాగే రాగి ఫిల్టర్స్ అవి కూడా ఉన్నాయి. రేట్లు కూడా అంతే బాగా ఉన్నాయన్నమాట. కప్పులు
చూసారు కదండి, సిఎంఆర్లో షాపింగ్ అయిపోయిన తర్వాత సిఎంఆర్ సెంట్రల్కి వచ్చామన్నమాట. సెంట్రల్లో కొద్దిగా అంతా షాపింగ్ అది చేసుకొని ఇక్కడైతే టీ తాగుదామని చెప్పి వచ్చాము. బాగుంది టీ అయితే. ఇలా మాట్లాడుకుంటూ మేము అసలు వీడియో తీసేసుకొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. కొద్దిగా నైట్ అయిపోయింది అప్పటికే. మేమందరం కలిపి గీత వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. అక్కడ ఎండాడ అయితే వెళ్ళామన్నమాట. ఎండాడ వెళ్ళి అవన్నీ కూడా అమ్మవారిని దర్శించేసుకొని ఇవన్నీ కూడా చూద్దామన్నట్టుగా వెళ్ళాము. మన ఇక్కడ వేద తెగ సిగ్గుపడిపోతున్నాడు అనమాట. తనకి వీడియో తీయద్దంటీ అంటూ తెగ సిగ్గుపడిపోతున్నాడు. ఇగో మన వాళ్ళంతా మాట్లాడుతున్నారు వీళ్ళు. తను గీత తెలుసు కదా, గీత తెలుసు మీకు, రాధిక గారు కూడా తెలుసు. అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఈరోజు గీత వాళ్ళ ఇంట్లో లంచ్ అనమాట. తనైతే చాలా వెరైటీలు అయితే చేసింది. ఆ రోజు సండే అండి. గీత కరగపూర్లో పెరిగిందండి. నాన్ వెజ్ స్పెషల్స్ చేయడంలో తన తర్వాతనమాట. చాలా బాగా చేస్తుంది. తను ఏం వెరైటీలు చేసిందో ఏంటో ఒక్కసారి మీరు కూడా చూసేయండి. మేమంతా కలిసి రుషికొండ బీచ్కి అయితే బయలుదేరాము. గీతా వాళ్ళ ఇంటి నుంచి ఈవినింగ్ 4 అలా అయిందిలేండి. అప్పుడు అక్కడ సరే అక్కడ టీ తాగుదాము అనేసి ఆగామన్నమాట. ఇక్కడ అరకు వ్యాలీది అనమాట టీ షాప్ ఉందండి. దాన్ని అయితే ఒకసారి మనం అలా చూద్దాం. కాఫీ గింజలు అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. దాన్ని ఒకసారి అలా చూసేద్దాం. ఇక్కడ
ఆగేం కదండి. దీని పేరు నేటివ్ అరకు కాఫీ. చూస్తున్నారు కదా పేరు. ఈ షాప్ అయితే కొద్దిగా వెరైటీగా ఉంది, బాగుంది. టీ తాగుదామని చెప్పి అందరూ ప్రిఫర్ చేసేసరికి టీయే తాగాము. అసలు అక్కడ ఫేమస్ కాఫీ కదండి, కానీ కాఫీ కాదు, టీ తీసుకున్నాం అన్నమాట. పర్వాలేదు, బాగానే ఉంది. అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టీ అయితే తాగేసాము. తాగి పదండి బీచ్లోకి వెళ్దామంటే మనోళ్ళు కబుర్లు మొదలు పెట్టారంటే ఆపరు కదండి. అందరూ అలాగా ఏదో మాట్లాడుకుంటూ కొద్దిసేపు అయితే అక్కడ అలా రిలాక్స్ అయ్యి బీచ్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఆ రోజైతే చాలా రష్ ఉంది. సండే కదండి, పిల్లలకు సెలవులు ఉంటాయి కదా, ఇలా ఆటోల్లోని వాటిల్లోని కూడా విపరీతమైన జనం అయితే వచ్చారు. మనం కూడా వెళ్ళి చూద్దాం పదండి. బీచ్లోంచి ఇలాగ బీచ్ రోడ్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ టిఫిన్ చేసి మేమైతే బయలుదేరిపోయాము. ఇక్కడ కొత్తగా రుషికొండలో పెట్టారు, చాలా బాగున్నాయండి. అక్కడ అన్ని రకాల టిఫిన్స్ అయితే దొరుకుతున్నాయి, చాలా బాగుంది. తర్వాత మేమైతే ఇక ఇంటికి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇదండి మా ఫ్రెండ్స్ వచ్చాడు మేము ఎంజాయ్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.